కరీంనగర్ శివార్లలోని ఓ రిసార్ట్లో యువకుడి మృతి సంచలనం రేపుతోంది. కమాన్పూర్ ఆధర్వ రిసార్ట్లో బుధవారం 17 మంది బర్త్డే పార్టీ చేసుకున్నారు. 9 మంది యువకులతో పాటు 8 మంది యువతలు పార్టీలో పాల్గొని మద్యం సేవించారు. తెల్లవారుజామున వాచ్మెన్ మల్లయ్య స్విమ్మింగ్ పూల్ వద్ద చూస్తే అఖిల్ విగత జీవిగా పడి ఉన్నాడు. పెద్దపల్లి జిల్లా పాలితంకు చెందిన అఖిల్ హైదరాబాద్ తుక్కుగూడలో ఓ ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. పార్టీకి హాజరైన స్నేహితులపై మృతుడి తండ్రి అనుమానం వ్యక్తం చేస్తూ కంప్లైంట్ చేశాడు. అఖిల్ ప్రమాదవశాత్తు చనిపోయాడా లేక మరేదైనా జరిగిందా అనే కోణంలో విచారిస్తున్నారు పోలీసులు. మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. ఇప్పుడు రిసార్ట్స్ కల్చర్ అనేది పెద్ద ఎత్తున ఒక ఆందోళనకు గురి చేస్తుంది. కరీంనగర్లో రిసార్ట్లో ఒక యువకుడి అనుమానాస్పద మృతి అనేది పలు సందేహాలకు తావిస్తుంది. ప్రస్తుతం మనము కరీంనగర్ శివార్లలో కమాన్పూర్లో ఉన్న ఒక అదర్ రిసార్ట్ వద్ద ఉన్నాము. ఇక్కడ సరిగ్గా 2 రోజుల క్రితం అంటే 22వ తేదీ నాడు బుధవారం రోజు ఒక పెద్ద బర్త్డే పార్టీ జరిగింది. ధర్మారం మండలం తుంగతుర్తికి చెందిన అరవింద్ అనే వ్యక్తి ఇక్కడ బర్త్డే పార్టీ చేసుకుంటే 8 మంది అమ్మాయిలు 8 మంది అబ్బాయిలు మొత్తం 16 మంది ఇక్కడ మద్యం మత్తులో తూగారు. ఇప్పటికే మనం చాలా చోట్ల చూస్తున్నాము. గంజాయి కూడా పట్టుబడుతున్న క్రమంలో మరొక వైపు రిసార్ట్స్ కల్చర్ అనేది ఒక విశృంఖలత్వానికి ఒక తార్కాణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో ఇష్టారీతిన ఇక్కడ ఎంజాయ్ చేసే క్రమంలో ఈ యువకుడి అనుమానాస్పద మృతి అనేది ఇప్పుడు పలు సందేహాలకు తావిస్తుంది. ఈ క్రమంలో మనం చూస్తే ఈ రిసార్ట్లో సరిగ్గా బుధవారం రాత్రి రోజు అఖిల్ అనే 21 ఏళ్ల యువకుడు మృతి చెందిన ఘటన అనేది ఇప్పుడు ఆ కుటుంబంలో విషాదం రేపింది. ఈరోజు అక్కడ అంత్యక్రియలు నిర్వహించారు. అఖిల్ తండ్రి సతీష్ అదేవిధంగా వాళ్ళ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొత్తపల్లి పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే అందులో సతీష్ ఫిర్యాదులో పేర్కొన్నది ఏంటంటే ఇక్కడ వచ్చిన వాళ్ళలో అరవింద్తో పాటుగా అంజీ అనే 2 వ్యక్తుల పేర్లతో పాటుగా మరికొంతమంది పైన తనకు అనుమానం ఉంది అని చెప్పేసి ఆయన సందేహాలను వ్యక్తం చేస్తూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అసలు అఖిల్ మరణం అనేది అనుమానాస్పదంగా ఉన్న మృతి అనేది కేవలం ప్రమాదవశాత్తు జరిగిందా లేకుంటే ఏమైనా మర్డర్ జరిగిందా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది ఇప్పుడు పోలీసులు పరిశోధించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మొత్తంగా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మరొక వైపు ఒక్కసారి ఇక్కడ మల్లయ్య ఉన్నారు వాచ్మెన్, ఆ రోజు ఏం జరిగింది అనేది ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఆయన ఏం చెప్తారో తెలుసుకుందాం. ఎంతమంది వచ్చారో కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ ఎన్ని రోజుల క్రితం జరిగింది, ఎంతమంది వచ్చిండ్రు, ఏం జరిగింది? 8 మంది వచ్చారు సార్. వాళ్ళు లేడీస్ 8 మంది, జెంట్స్ 8 మంది వచ్చారు. పార్టీ చేసుకున్నారు, అన్నం తిన్నారు, ఫుడ్ మంది చేసుకున్నారు, అన్నీ ఉన్నారు. నేను పొద్దున్న లేచి చూసినారు, ఇదే టైంలో చూసిన స్విమ్మింగ్ పూల్ సెక్షన్ చేసుకుంటా కదా సార్. అది చూసే వరకు అందులో ఉన్నది సేవ. మా మనిషిలో ఇంట్లోనే ఉన్నాడు మీ మనిషి. నా అంత జల్దీ గేట్ పెట్టిన బంధం లోపల పెట్టిన సార్కి ఫోన్ చేసిన. సార్ ఫోన్ చేయగానే సేవ గారు వచ్చింది. అంతలోపు వాళ్ళకి అప్ప చెప్పేసిన. అంటే వాళ్ళు ఉదయం నుంచి పార్టీలో ఉంటే ఏమైనా కొట్టుకోవడం కానీ అట్లాంటివి ఏం లేదు సార్, ఏం లేదు. అయితే ఇతను చనిపోయినట్టుగా మీకు ఎప్పుడు కనిపించింది? పొద్దున ఇదే టైంలో చూసాను సార్. పొద్దున అంటే రాత్రి వరకు ఎవరికి తెలియదు? వాళ్ళకి తెలియదు సార్, తెలియదు. ఆ రోజు రాత్రి వేళ వీళ్ళంతా మద్యం తాగి కొంత బర్త్డే పార్టీ చేసుకున్న క్రమంలో మీకేమైనా అలికిడి కానీ ఏం వినిపించారు? వాళ్ళు లోపలనే కూర్చున్నారు సార్, లోపలనే కూర్చున్నారు. వాళ్ళు వెళ్ళి నాకైతే నేను అడిగింది పోతే సార్ ఇక్కడనే కూర్చొని గేట్ కాడ కూర్చునేటోళ్ళు. 12:30కు ఆయనతో పండుకున్నాను నేను. ఇక ఇప్పుడు ఈ మృతుడు అఖిల్ తండ్రి కానీ ఎవరైనా బంధువులు వచ్చిండ్రా ఇక్కడికి వచ్చారు సార్. వచ్చారు, తీసుకొని పోయారు. వాళ్ళతో మళ్ళీ పోయారు సార్. ఏమడిగిండ్రు వాళ్ళు మిమ్మల్ని? ఇక నన్ను ఏమడగల. గేట్ అయిందంటే మరి సార్ నేను అయితే ఇక్కడ ఉంటా, గేట్ కాడ ఉండేటోని. ఆ లోపల వాళ్ళు ఏం చేసుకున్నారు మనకు తెలియదు, నేను పోలే సార్ అని చెప్పేసి. ఇక్కడికి వచ్చిన బర్త్డే పార్టీలో 8 మంది అమ్మాయిలతో పాటుగా 8 మంది అబ్బాయిలు ఉన్నారు. అరవింద్ అనే ధర్మారం మండలానికి చెందిన ఒక అబ్బాయికి సంబంధించిన బర్త్డే పార్టీలో ఇదంతా కూడా జరిగింది. ఈ నేపథ్యంలో దీనిపైన తరోగా ఇన్వెస్టిగేషన్ చేస్తేనే కానీ పూర్తి వివరాలు వెల్లడి కావు. ఈ నేపథ్యంలో పోలీసులు ఏం చేస్తారు? ముఖ్యంగా ఈ యువకుడికి సంబంధించి అనుమానాస్పద మృతిలో అది కేవలం మర్డరా లేకుంటే అనుమానాస్పదంగా అంటే ప్రమాదవశాత్తు జరిగిందా అనేది మాత్రం తేల్చాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో దానిపైన ఉత్కంఠ కూడా మనకు కనిపిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.